డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు కౌటిల్య క్యాపిటల్ ఫౌండర్ అండ్ ట్రేడర్ అశోక్ దేవనంప్రియ గారు ప్రస్తుతంతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అశోక్ గారు. నమస్కారం సార్. సార్ అశోక్ దేవనంప్రియ గారు, ఆల్మోస్ట్ 3 years నుంచి మీతో టచ్లో ఉన్నాను. ఆల్మోస్ట్ 3 years నుంచి రెగ్యులర్గా కాల్ చేస్తున్నాను. హైదరాబాద్లో మా సుమన్ టీవీ స్టూడియోకి మిమ్మల్ని ఇన్వైట్ చేసి అండ్ మీ ద్వారా ఆడియన్స్ని ఎడ్యుకేట్ చేద్దామన్నట్టు ఈ ట్రేడింగ్కి సంబంధించి, స్టాక్ మార్కెట్స్కి సంబంధించి. సో మొత్తానికైతే ఒక 3 years పట్టింది మిమ్మల్ని హైదరాబాద్ తీసుకురావడానికి. లేదు, యాక్చువల్గా మీరు ఆల్మోస్ట్ గత 3 ఏళ్ళుగా ఫాలోఅప్ చేస్తూనే ఉండారు. మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పుడు టైం కుదిరింది. దేవుడు ఇప్పుడు కరుణించాడేమో. రైట్. సో ఏంటి అసలు అశోక్ దేవనంప్రియ గారు అంటే ఏంటి? బెంగళూరులో ఏం చేస్తుంటారు? ఏంటి అసలు మీ ట్రేడింగ్ బిజినెస్ ఏంటి అసలు కంప్లీట్గా? సార్, నేను ట్రేడింగ్ ప్రొఫెషన్ వచ్చి దాదాపు 10 ఏళ్ళ పైన అయింది. నేను పుట్టి పెరిగిందంతా బెంగళూరు. మాది జనరల్గా చిత్తూరు జిల్లా. సో మా పేరెంట్స్ బెంగళూరు షిఫ్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 50 years అయింది. సో బెంగళూరులో పుట్టి పెరిగి అక్కడే చదువుకున్నాను. మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను. దాని తర్వాత యూకేలో MBA చేశాను. మళ్ళీ IIMBలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకున్నాను. ఫస్ట్ ఒక 5 ఏళ్ళు టొయోటాలో పనిచేశాను. తర్వాత ఒక 10 ఏళ్ళు సాఫ్ట్వేర్లో పనిచేశాను. 2017 ఏప్రిల్ నుంచి ఫుల్ టైం ట్రేడర్గా స్టార్ట్ చేసుకున్నాను. దానికి ముందు ట్రేడ్ చేసేవాడిని యాజ్ అ పార్ట్ టైం ట్రేడర్. సో గత 75 నెలలుగా ట్రేడింగ్ చేస్తున్నాను. 2021లో ఒక కంపెనీ స్టార్ట్ చేశాను. సో వి స్టార్టెడ్ ఎ కంపెనీ బై నేమ్ స్ట్రాటజామ్. సో మా అజెండా ఇంతే, ట్రేడింగ్ స్ట్రాటజీ బిల్డ్ చేయాలి. ఇప్పుడు దాదాపు 125 కోట్లు ఫండ్ మేనేజ్ చేస్తున్నాము. సో దాంట్లో ఒక 50 కోట్లు మ్యూచువల్ ఫండ్ ఉంది. 50 crores డైలీ ఇంట్రాడే ట్రేడింగ్ జరుగుతుంది. తర్వాత ఒక 25 కోట్లు ప్రాప్ ట్రేడింగ్ కూడా చేస్తున్నాము. ఇది మన బ్యాక్గ్రౌండ్. సో అయితే అంటే మెకానికల్ చేశారు, బట్ మెకానికల్ చదివి అండ్ అబ్రాడ్ వెళ్ళి MBA చేసి అండ్ ఎందుకు ఇలాంటి ఒక సెక్టర్లోకి రావాల్సి వచ్చింది? హ్యాపీగా అంటే మీకున్న ఎడ్యుకేషన్కి ఏదైనా పెద్ద పెద్ద కంపెనీస్లో అంటే మీ చదువుకు సరిపడా జాబ్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా IT సెక్టర్లోకి వెళ్ళొచ్చు. బట్ ఎందుకు మార్కెట్లోకి అడుగు పెట్టారు? ఎస్పెషలీ ట్రేడింగ్ అంటే చాలా రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది కదా. నేను ఆల్రెడీ MNCలో పనిచేశాను. ఫర్ ఎగ్జాంపుల్ టొయోటా నా ఫస్ట్ MNC. 2002లో జాయిన్ అయినాను. 5 years అక్కడ పనిచేశాను. నేను లాస్ట్ రిటైర్ అయిన జాబ్ వచ్చి SAP అని. ఇట్ ఈస్ అ జర్మన్ మల్టీనేషనల్. అక్కడ ఐ వాజ్ హెడింగ్ ది ప్రొడక్ట్ మేనేజ్మెంట్ టీమ్. ఐ వాజ్ ఇన్ ఎ వెరీ సీనియర్ రోల్. కానీ మార్కెట్ పిచ్చి ఒక్కసారి పడితే అది పోదు. నేను ఫస్ట్ మార్కెట్ కనెక్ట్ అయింది 2006లో. 2004లో ఐ బాట్ మై ఫస్ట్ షేర్ ఇన్ 2004. అది ఒక ట్రిప్లో జరిగింది. బెంగళూరు టు చెన్నై బిజినెస్ ట్రిప్ వెళ్ళాను. చెన్నై తప్ప ఏ ఊరైనా ఫ్లైట్లో పోతాం. బెంగళూరు టు చెన్నై మాత్రం ట్రైన్లో పోవాలి. టొయోటా పాలసీ. ఆ ట్రైన్లో పోతే ఆ TC ఉంటాడు కదా. సో హీ వాజ్ స్లీపింగ్ నెక్స్ట్ టు మీ. తను పోయి TC చెకింగ్ అని ఫినిష్ అయిన తర్వాత తన సీట్లో వచ్చి పనుకున్నాడు. నేను అతనితో మాట్లాడాను. మీ జాబ్ బాగుంది, ఆరాంగా రెస్ట్ తీసుకోవచ్చు. లేదు, రెస్ట్ తీసుకునేది పాయింట్ కాదు, చాలా బోర్ కొడుతుంది మా ప్రొఫెషన్లో. ఈజీ జాబ్ కానీ చాలా బోర్ ప్రొఫెషన్. మరి ఆ బోర్డం ఎలా కిల్ చేస్తారంటే, నేను షేర్ మార్కెట్లో ఉన్నాను, అన్ని పేపర్లు పెట్టుకొని షేర్ మార్కెట్ స్టడీ చేస్తాను. అంతే. అప్పటికంతా న్యూస్ పేపర్లో ఇదే కదా. 2004, ఆల్మోస్ట్ 20 ఏళ్ళ ముందు. ఆల్మోస్ట్ అంతే. నేను సూపర్ ఎలా చేస్తారు అంటే, ఈ గేమ్ మీ లెక్చర్ ఫర్ అబౌట్ half an hour 1 hour. అప్పుడు కిక్ వచ్చింది. సో ఇది ఏదో డెప్త్గా లోపలికి వెళ్ళాలి. నేను చెప్పాను, మా నాన్నగారు వచ్చి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ వచ్చి ఆయన దాదాపు 50 ఏళ్ళు అయింది. సో న్యాచురల్గా విలేజ్లో అంత అనుకూలం లేక సిటీకి వచ్చి వాళ్ళ కెరియర్ చూసుకొని పెరగడం అన్నీ స్టార్ట్ చేస్తారు కదా. టిపికల్ ఆ రూట్లో పోయినారు. ఆల్మోస్ట్ వీఆర్ అ రియల్ ఎస్టేట్ ఫ్యామిలీ నౌ. దో వీ వర్ స్టార్టెడ్ యాజ్ అ ఫార్మింగ్ ఫ్యామిలీ. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఫ్యామిలీ అయింది. ఒక్క విషయం ఏంటంటే, స్టాక్ మార్కెట్ ఈజ్ ద ఓన్లీ ప్లేస్ వేర్ యూ కెన్ ప్లాన్ యువర్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఏ ప్రొఫెషన్లో కూడా ఆ మినిమం అమౌంట్ మ్యాక్సిమం అమౌంట్ డిసైడ్ చేయలేరు. షేర్ బజార్లో ఉండే స్పెషాలిటీ ఏం తెలుసా? నంబర్ 1, మీరు 1000 రూపాయల నుంచి స్టార్ట్ చేయొచ్చు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, షేర్ మార్కెట్లో ద మ్యాక్సిమం ఎంత లాస్ చేయొచ్చు అనే నంబర్ని మీరే డిసైడ్ చేసుకోవచ్చు.
మీరు ఒక హోటల్ పెడితే మ్యాక్సిమం లాస్ ఎంత అని మీకు తెలీదు, పెట్టిన తర్వాత తెలుస్తుంది. అవును. అర్థమైంది కదా. అవును. మీరు ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేయండి, ఏదో డిస్ట్రిబ్యూషన్షిప్ తీసుకుంటారు, రీటైల్ షాప్ పెడతారు, ఎవ్రీ బిజినెస్ ఆ మ్యాక్సిమం లాస్ అనేది మీ కంట్రోల్లో ఉండదు. కానీ ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్లో యూ కెన్ డిఫైన్ యువర్ మ్యాక్సిమం రిస్క్, అది మీరు డిసైడ్ చేయొచ్చు. ఓకే ఓకే. థర్డ్ వెరీ ఇంపార్టెంట్, ఏ బిజినెస్ అయినా సరే డిమాండ్ అనేది అంత ఈజీగా రాదు, లిమిట్ ఉంటుంది. షేర్ బజార్లో డిమాండ్కి లిమిటే లేదు, దెర్ ఈస్ ఆల్వేస్ డిమాండ్ ఇన్ షేర్ మార్కెట్. ఇప్పుడు మీకు 10 కోట్లు ఇన్ఫోసిస్ షేర్స్ కావాలన్నా ఆర్డర్ పెట్టండి, రేపు ఎగ్జిక్యూట్ అవుతుంది. 1000 కోట్లు కావాలన్నా డబ్బు ఉంటే వేయండి, రేపు డెలివరీ వస్తుంది. కానీ రియల్ ఎస్టేట్లో, హోటల్ ఇండస్ట్రీలో, ఎఫ్ఎంసీజీలో అలా కాదు, దానికి చాలా ఛాలెంజెస్ ఉంటాయి. సో షేర్ బజార్ అంటే దాని గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళే ఎక్కువ, బికాస్ పీపుల్ హ్యావ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. యాజ్ అన్ ఇండస్ట్రీ షేర్ బజార్ ఈజ్ ఆల్వేస్ ఇన్ రిసెషన్. అది సినిమా ఇండస్ట్రీ లాగా. ఇప్పుడు మీ సినిమా ఇండస్ట్రీలో టాలీవుడ్ తీసుకోండి, ఒక 500 సినిమాలు వస్తాయా ఏడాదికి? ఈజీగా కదా. ఎన్ని సినిమాలు హిట్ అవుతాయి? సగం కూడా కావు అసలు, ఆల్మోస్ట్ ఒక 5%. 10 సినిమాలు, 10-20 సినిమాలు. సో టెక్నికల్ గా ఆ 500 సినిమాకి వేసిన పెట్టుబడి ఉంది, ఆ టోటల్ పెట్టుబడి కూడా ఈ బ్లాక్ బస్టర్ సినిమాల నుంచి రికవర్ అయ్యే గ్యారంటీ లేదు. దట్ మీన్స్ దిస్ ఇండస్ట్రీ ఈజ్ ఆల్వేస్ ఇన్ రిసెషన్. అర్థమైందా? సక్సెస్ రేట్ చాలా తక్కువ కదా. ఇట్స్ లైక్ ఐఏఎస్, ఐపీఎస్, అక్కడ కూడా అది సక్సెస్ రేట్ చాలా తక్కువ. సిఏ సక్సెస్ రేట్ ఈస్ వెరీ లో, సిఎఫ్ఏ, సిఎంటీ, ఇవన్నీ ఎగ్జామ్స్లో, క్యాట్ తీసుకోండి, ఐఐఎం అడ్మిషన్స్, అక్కడ కూడా సక్సెస్ రేట్ తక్కువ. షేర్ బజార్లో పర్టికులర్లీ ట్రేడింగ్లో సక్సెస్ రేట్ 1%. ఇన్వెస్టింగ్లో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, కానీ ఒక లాంగ్ టర్మ్ వ్యూ తీసుకుంటే గెలవచ్చు, లేదా అక్కడ కూడా ఛాలెంజెస్ ఉంటాయి. సో అయితే అంటే మీ విషయానికి వస్తే ఆల్రెడీ టొయోటాలో వర్క్ చేస్తున్నానని చెప్పారు కదా, అంటే మీరు ఒక 15 years బ్యాక్, 10 years బ్యాక్ ఇండస్ట్రీలోకి వచ్చారు కాబట్టి, అంటే అప్పటిదాకా ఒక స్మూత్ జాబ్లో ఉన్నారు. సో ఇలాంటి ఒక మార్కెట్లోకి రావాలి అంటే చాలా రిస్క్ తీసుకోవాలి. ఫస్ట్ ఇంట్లో వాళ్ళు వద్దని చెప్తారు, ఎందుకంటే బయట షేర్ మార్కెట్ మీద ఉన్న అప్రోచ్ ఏంటంటే సమ్ స్పెక్యులేషన్, గ్యాంబ్లింగ్, తర్వాత మ్యానిపులేషన్. సో ఇలాంటి రకాల థాట్ ఉంటుంది బయట మార్కెట్ మీద. కరెక్ట్. సో మీరు మార్కెట్లోకి అడుగు పెడుతున్నప్పుడు మీ పేరెంట్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఏం చెప్పారు? అసలు ఎవరు సపోర్ట్ చేయలేదు, నోబడి. మా నాయన నాకు మోస్ట్ ఫేవరెట్ పర్సన్. ఓకే, మాకి రోల్ మోడల్ మా నాయన. చాలా కష్టపడతాడు. హీ 70 years old, హీ స్టిల్ వర్కింగ్. హీ సేస్ హీ వాంట్స్ టు డై వర్కింగ్, హీ డజంట్ వాంట్ టు రిటైర్. ఓకే. మా నాయనకి ఏమంటే ఒక్క భయం, నాకు ఈ హర్షద్ మెహతా కేసు చూశాను, కేతన్ పరేఖ్ కేసు చూశాను, అందువల్ల నాకు భయం. హీ ఈజ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ మై సక్సెస్, ఈజ్ అఫ్రేడ్ ఆఫ్ మై ఫెయిల్యూర్. ఎక్కడ ఓడిపోతానో భయం. నీకు ఆల్రెడీ 4 లక్షలు శాలరీ వస్తుంది, 50 లక్షలు శాలరీ, యు ఆర్ లీవింగ్ ఇట్. ఒకరోజు మా నాయన చెప్పాడు, 50 లక్షలు అంటే 4 లక్షలు నెలకి, 4 లక్షలు రెంట్ కావాలంటే 10 కోట్ల ఆస్తి ఉండాలి, 10 కోట్ల ఆస్తి వదిలేసి వస్తున్నావు నానా. ఎవరికి తెలుసు, యోగం ఉంటే 100 కోట్లు చేయొచ్చు కదా. నాకు అవన్నీ వద్దు, నాకు 100 కోట్లు వద్దు, నాకు 10 కోట్లే చాలు. బట్ ఐ డోంట్ వాంట్ దట్ రిస్క్. నీకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. మా మామగారు కూడా ఒకసారి ఫోన్ చేశారు, ఇవంతా అవసరమా అని. బట్ నా వ్యూ ఏంటంటే, నాకు ఎక్కడో ఒక సబ్కాన్షియస్ మైండ్లో ఒక థాట్ ఉండే, నేను ఫుల్ టైమ్ ట్రేడింగ్ వచ్చేక ముందు ఐ హ్యావ్ రీడ్ 200 books ఆన్ మార్కెట్స్. ఐఎమ్ నాట్ జోకింగ్. యూ కమ్ టు మై లైబ్రరీ ఇన్ మై హౌస్, యూ విల్ సీ all 200 books, maximum American editions. నేను యూఎస్కి వెళ్తే బిజినెస్ ట్రిప్ వెళ్తే 2 సూట్ కేసు తీసుకొని వెళ్ళేవాళ్ళం. ఒక సూట్ కేసులో బట్టలు ఉంటాయి, ఒక సూట్ కేసు ఖాళీ ఉంటుంది. యూఎస్లో అడ్వాంటేజ్ ఏం తెలిసిన, యూఎస్లో పోయి మీరు సెకండ్ హ్యాండ్ బుక్ కొనుక్కోవచ్చు. ఒక $100 బుక్ని $1 కొనుక్కోవచ్చు మీరు. ఇప్పుడు కూడా అమెజాన్లో పోయి చెక్ చేయండి, యూజ్ బుక్స్ చాలా లో కాస్ట్లో దొరుకుతుంది. అది యుఎస్ స్పెషాలిటీ. యుఎస్లో పబ్లిక్ లైబ్రరీలో పోయి అథెంటిక్ ఎడిషన్ కొనుక్కునేవాడిని. ఇక్కడ ఒక్కొక్క బుక్ 5,000 10,000 కొన్ని పుస్తకాలు అథెంటిక్ ఎడిషన్లు. నేను అక్కడ పోయి $1 $2 కొనుక్కొని వచ్చేవాడిని. ఆ పుస్తకాలను చదివి ఇంతమంది గెలిచారు. నా పాలసీ ఇంతే. ఇఫ్ సంబడీ సేస్ ఓన్లీ 5% పీపుల్ విల్ విన్,
వై ఆర్ దే విన్నింగ్? స్కూల్లో చదివాం, క్లాస్లో 100 మంది ఉండేవాళ్ళు, మేము వీఆర్ వన్ ఆఫ్ ద టాప్ 5. కాలేజీకి పోయినాం, కాలేజ్లో కూడా 100 మంది ఉండే, అక్కడ ఐఎమ్ వన్ ఆఫ్ ది టాప్ 5. వై కాంట్ ఐ బి వన్ ఆఫ్ ద టాప్ 5 హియర్ ఆల్సో? సో వై షుడ్ ఐ వరీ అబౌట్ ద రిమైనింగ్ 95? బట్ ఆ జర్నీ చాలా చాలా కష్టం, చాలా చాలా సఫర్ అయినాం. నేను ఎప్పుడు ఎవరన్నా ఈ ప్రొఫెషన్కి ఫుల్ టైం రావాలి అంటే నేను 4 రూల్ చెప్తాను ఎవరైనా. ఆ తప్పు నేను చేశాను కాబట్టి. ఇంకొక విషయం అడగాలనిపిస్తుంది. సో అంటే మ్యారేజ్కి ముందు ట్రేడింగ్లోకి వచ్చారా, మ్యారేజ్ అయిపోయిన తర్వాత ట్రేడింగ్లోకి వచ్చారా? నేను ఎప్పుడు అందరికీ అదే చెప్పాను, పెళ్లి చేసుకోవాలంటే ఫస్ట్ పెళ్లి చేసుకో, తర్వాత ట్రేడింగ్ రోకరా. నువ్వు బ్యాచులర్ గా ట్రేడింగ్ చేస్తే ఎవ్వరు బిడ్నివ్వరు, పిల్లనివ్వరు, ఎవ్వరు ఇవ్వరు. అందుకే నా క్వశ్చన్ అడిగాను. ఎందుకంటే పిల్లనిచ్చే ముందు అంటే ఈ ట్రేడింగ్ లో ఎంత సంపాదిస్తున్నా భయం ఉంటుంది. అయ్యా బాబు ఏదో షేర్ మార్కెట్ చేస్తున్నారు, ఈయనకు పిల్లనిచ్చే ఉంటే రేపటి రోజు బజార్న పడతారు, ఇలాంటి వాళ్ళతో మనకు అవసరం లేదంటారు అంటుంటారు కాబట్టి. సో ఫస్ట్ అడిగాను మిమ్మల్ని, అందుకే అడిగాను. ఎవరైనా రిస్క్ తీసుకోరు కదా. ఇప్పుడు నేను నాకు చిన్ని పాప 10 years మా కూతురికి, ఇంక 20 ఏళ్ళ తర్వాత తను పెళ్లి చేసుకున్నప్పుడు ఎవరైనా ట్రేడర్ వస్తే నేను మోస్ట్లీ రిస్క్ తీసుకోను. సో మీరు అడగొచ్చు, మీరే సక్సెస్ఫుల్ ట్రేడర్ కదా, ఎందుకు ఆ రిస్క్ తీసుకోరు అంటే, నేను అయ్యాను, వాడవుతాడని ఏం గ్యారెంటీ? ఎగ్జాక్ట్లీ, అందరి జాతకాలు ఒకటే అలా ఉండవు కదా. ఆ రిస్క్ నేను ఎప్పుడు చెప్తాను, యూ షుడ్ రొమాన్స్ రిస్క్ అని. వెన్ యూ రొమాన్స్ రిస్క్, దానికి ఒక క్యాలిక్యులేషన్ ఉండాలి. మీరు మా ఆఫీస్కి వస్తే ఒక స్లోగన్ ఉంది నా ఆఫీస్ రిసెప్షన్లో, రిస్క్ కమ్స్ ఫ్రమ్ నాట్ నోయింగ్ వాట్ యు ఆర్ డూయింగ్. రిస్క్ ఎప్పుడు వస్తుందంటే మీరు ఏం చేస్తున్నారో అది ఏంటి అని తెలియకపోతే మీరు రిస్క్లో ఉంటారన్నమాట. మీరు చేసే పని ఏమి అనే ఒక క్లారిటీ, ఆ అవగాహన మీకుంటే మీకు రిస్క్ అంత పెద్దగా ఉండదు. అది పాయింట్. జనరల్గా నేనేం చెప్తానంటే, ఎవరైనా ఫుల్ టైం రావాలి ట్రేడింగ్ ప్రొఫెషన్లో కంటే వాళ్ళకి 4 రూల్స్ చెప్తా. నేను సిన్సియర్గా చెప్తాను. దాదాపు గత 10 ఏళ్లలో ఒక 500 మందిని జాబ్ వదలకుండా కంట్రోల్ చేశాను నేను. ఐ ఎన్ష్యూర్ దట్ అట్లీస్ట్ 500 people don't come into స్టాక్ మార్కెట్ ఫుల్ టైం బికాస్ ఐ ఫౌండ్ దెమ్ నాట్ ఎలిజిబుల్. నేను వచ్చినప్పుడు నేను ఎలిజిబుల్ కాదు, ఐ వాజ్ నెవర్ ఎలిజిబుల్. కానీ ఏంటంటే, వై షుడ్ దే సఫర్ లైక్ మీ? నా రూల్స్ ఇంతే. రూల్ నెంబర్ 1, 100% డెట్ ఫ్రీ. మీకు అప్పు ఉంటే యూఆర్ అన్ఫిట్ టు బి ఎ ట్రేడర్, ఫుల్ టైం ట్రేడర్, ప్రెషర్ వస్తుంది. రూల్ నెంబర్ 2, సపోజ్ మీ ఫ్యామిలీ ఎక్స్పెన్స్ 50,000 అనుకోండి, మినిమం 2 years ఎక్స్పెన్స్ అంటే దాదాపు 12 లక్షలు. మీ ఫ్యామిలీ ఎక్స్పెన్స్ ₹1,00,000 అంటే 24 లక్షలు. 2 years ఎక్స్పెన్స్ మీ పెళ్ళాం అకౌంట్లో ఉండాలి, మీ అకౌంట్లో కూడా కాదు, మీరు అవి వాడేసుకుంటారు. రూల్ నెంబర్ 3, యూ షుడ్ హ్యావ్ ఎ ట్రేడింగ్ క్యాపిటల్ అండ్ యూ షుడ్ అజ్యూమ్ దట్ యూ విల్ ఓన్లీ మేక్ 2% ఏ మంత్. కొన్నిసార్లు ఏమవుతుంది, 10 లక్షలు క్యాపిటల్ వేసుకొని నెలకు 10% చేసుకుంటా, 10% 10 లక్షల కంటే 1 లక్ష సంపాదించుకుంటా. నో, ఇఫ్ యువర్ టార్గెట్ ఈజ్ 1 lakh, యువర్ క్యాపిటల్ షుడ్ బి 50 lakhs, 2%. ఎందుకంటే స్టార్టింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 99% ట్రేడర్స్ డబ్బులు చేయరు. మీరు యూట్యూబ్లో స్టార్లు చూస్తారు, ట్విట్టర్లో హీరోలు చూస్తారు, టెలిగ్రామ్లో లెజెండ్లు చూస్తారు, వాళ్ళు ఎవరు టెర్మినల్లో ట్రేడ్ చేయరు. అది చాలా కష్టం. నేను ఎప్పుడు చెప్తాను, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు బికమ్ ఏ హర్ష భోగ్లే. లెక్చర్ ఇవ్వడం చాలా ఈజీ. హర్ష భోగ్లే అందరూ క్రికెటర్ల కన్నా చాలా అందంగా మాట్లాడతాడు, కానీ ఒక రన్ కొట్టే సత్తా ఉండదు. ఆ ట్రేడింగ్ అనేది యుద్ధం. యుద్ధానికి స్కెచ్ రాసేది ఈజీ, యుద్ధం చేయడం చాలా కష్టం. రక్తం లేకుండా యుద్ధం గెలవలేము. అది పాయింట్. సో దట్ థర్డ్, క్యాపిటల్ ఉండాలి, మంచి క్యాపిటల్ ఉండాలి. 4th, నేను కొత్తగా వచ్చి అన్నీ నేర్చుకుంటాననే యాటిట్యూడ్ ఉండకూడదు. ఆల్రెడీ యూ షుడ్ బి ఇన్ ద మార్కెట్. ఒక 5 ఏళ్ళు పార్ట్ టైం ట్రేడింగ్ చేయాలి, కొంతైనా ప్రాఫిట్ చేయాలి, అట్లీస్ట్ ఒక 10,000, అట్లీస్ట్ 20,000 ప్రాఫిట్ చేయాలి. ఇఫ్ యూ కాంట్ మేక్ 10,000, 20,000 బీయింగ్ ఇన్ పార్ట్ టైం, వేర్ విల్ యూ మేక్ lakhs ఇన్ ఫుల్ టైం? నన్ను అడిగితే పార్ట్ టైమే ఈజీ, ఫుల్ టైం చాలా కష్టం. వై మీరు చెప్పండి. ఏమది? పార్ట్ టైం ట్రేడింగ్ చాలా ఈజీ, ఫుల్ టైం ట్రేడింగ్ చాలా కష్టం. ఎందుకు చెప్పండి చూద్దాం. 2 factors ఉంటాయి. నెంబర్ 1, యూఆర్ బిజీ ఇన్ లైఫ్. అవును, ఫ్రీగా కూర్చుంటే గోకొని గాయం చేసుకుంటాడు, ట్రేడ్ చూసి 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 పాడు చేస్తాడు.
ఈవెన్ హీ విల్ మెస్ విత్ ఎ గుడ్ ట్రేడ్. అవునవును. ఒకటి. రెండు, శాలరీ వస్తూ ఉంది, మీకు శాలరీ ఉంది, నెల నెల అకౌంట్లో డబ్బు పడతా ఉంది. ఇక్కడ లాస్ అయినా బ్యాలెన్స్ రీఫిల్ అవుతుంది, రెప్లినిష్ అవుతుంది. ఫుల్ టైం వస్తే ఆ శాలరీను లేదు, ఫ్రీ టైం, ఫ్రీగా కూర్చొని ఈవెన్ ఏ గుడ్ ట్రేడ్ విల్ మేక్ ఇట్ బ్యాడ్ ట్రేడ్. ఆ ఒక మెంటల్ మేకప్ కావాలి. ఇవన్నీ మెచ్యూరిటీ వచ్చే చాలా టైం తీసుకుంటాయి. సింపుల్గా చెప్తాను, ఆప్షన్ రైటర్స్ జనరల్గా ఎక్కువ డబ్బు చేస్తారు, ఆప్షన్ బయర్స్ చేయరు. మెజారిటీ ఆఫ్ ఆప్షన్ బయర్స్ డబ్బులు పోగొట్టుకుంటారు. ఆప్షన్ సెల్లింగ్లో డబ్బులు ఉంది అని తెలియడానికి 50 నెలలు కావాలి. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. టైం అన్నిటికీ ఒక ప్రాసెస్ ఉంటుందండి. ఇంజనీర్కి 4 ఏళ్ళు, డాక్టర్కి 5 ఏళ్ళు, ఒక మంచి లాయర్ అవ్వాలంటే ఒక 5 ఏళ్ళు, మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి, ఎక్స్పీరియన్స్ కావాలి. ఏ ప్రొఫెషన్లో అయినా మీకు ఒక పట్టు రావాలంటే 10 ఏళ్ళు పడుతుంది. ఆల్మోస్ట్ నాకు 10 ఏళ్ళు అయింది ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ అశోక్ దేవనంప్రియ గారు. మీ మార్కెట్ జర్నీ గురించి అండ్ మీరు మార్కెట్లోకి వచ్చే ముందు ఎటువంటి ఇబ్బందులు పడ్డారు అండ్ కొత్తగా మార్కెట్లోకి వచ్చే వాళ్ళు ఎటువంటి ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి మార్కెట్లో అడుగు పెట్టాలి, మీరు చెప్పిన ఆ 4 ఫ్యాక్టర్స్, సో వాటిని ఏ విధంగా మైండ్లో పెట్టుకొని మార్కెట్లోకి రావాలి అనే ఆసక్తికరమైన విషయాల గురించి మన ప్రేక్షకులకు చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.